శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయము. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకుందుము. దయామయుడు భక్తవత్సలుడునగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపచేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తుల కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మ సాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమైనది, తప్పనిసరి అయినది. వారి పాదముల ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బులము పుణ్యహీనుల మగుటచే భక్తి అనగానే ఏమో మనకి తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీయూ క్షమించి సాయి మా ఆరాటములన్నీయూ బాపుగాక. కష్టముల పాలై సాయి ఈ విధముగా ప్రార్థించు వారి మనసు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి చెందెదరు. దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమంత్ పంత్ ఈ గ్రంథమును వ్రాయగలిగనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు? శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమంత్ పంత్కు కష్టము గాని శ్రమ గాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా? అతడు రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను కైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెనను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనినెవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదవనక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులమనుకొనువారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలను కొందురు. అదృష్టవంతులు అయిన శ్రీ సాయి భక్తులు సాయి లీలను కల్పతరువుగా భవించెదరు. ఈ సాయి లీలామృతమును తాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షులకిది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వనీలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడచటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చంచల మనస్కుడయ్యను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కనిపించి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అనెను. ఈ బాబా ఎవరో దేవినడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను. కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకము వెళ్ళెను. అతడు 10 రోజులుండెను. అక్కడున్నంతకాలము వేకువజామున స్నానం చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను. అయినప్పటికీ మునిపటి వలనే అశాంత మనస్కుడిగా ఉండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లనెను: అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము. షిరిడీకి పోవుటెట్లు? ఎప్పుడు పోవలెను? బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలెననుకున్నచో ఆ యోగియే కాక దైవం కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే. వారిలో ఏమీయూ భేదము లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటనన్నది ఉత్త బూటకము. యోగి సంకల్పించినదే వారిని చూడగలుగు వారెవ్వరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును.
దర్శనమునకై ఆహ్వానించు వాడే వచ్చువానికి స్వాగత సన్నాహము లొనర్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగెను. శ్యామ మొక్కు. కాకాజీ షిరిడీ పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడికి తీసుకొని పోవుటకతని ఇంటికే వచ్చెను. అతనికెవరో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వానికి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామ బాల్యంలో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచలములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించదని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కెను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వేచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మర్చెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచట మకాము చేశాను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత వల్ల కలుగుచున్నవని అను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకనూ ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాల్ని పిలిచి 2 వెండి కుచములు చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచములను అచ్చట పెట్టి తన మొక్కులను చెల్లజేయమని బాబాయే తన సప్తశృంగి దేవత అవుటచే వానిని ఆమోదించమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపమని బాబా నిర్బంధించెను. బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వనిపట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెతుకుచు తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవాలనని గొప్ప కుతూహలంతో ఉండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికో చూడుడు. మీరెవ్వరు, ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగెను. మాది షిరిడి, నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చిన అని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగిలించుకొనెను. ప్రేమచే మైమర్చెను. వారు శ్రీ సాయి లీలా గురించి ముచ్చటించుకొనిరి. శ్యామ మొక్కులన్నీయూ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులోని చంచలత్వమంతయూ పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనస్సులో ఇట్లనుకొనెను. ఏమీ ఈ అద్భుత శక్తి, బాబా ఏమీయూ పలకలేదు, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు, ఆశీర్వచనములైనా పలకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషముకు కారణమయ్యను. వారి దర్శనం మాత్రమునే నా మనశ్చంచలము పోయినది, అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇదియే దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిడిగించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండెను. బాబాను సరస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మర్చెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా ఉండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను. రహతా కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందరు. ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నములకు కాలనియమం లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చంద్ను తీసుకొని రమ్మనెను. ఒక టాంగాను తీసుకొని కాకా రహతా వెళ్ళెను. కుశాల్ చంద్ను కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజేశాను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనాంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో ఉన్నానని చెప్పాను. తన గుర్రము అతడు లేకుండుటచే తన కుమారుణ్ణి బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకొని వచ్చెను. కుశాల్ చంద్ను తీసుకొని రావాల్సినదని బాబా దీక్షితులకు చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చొని షిరిడీకి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూచి కుశాల్ చంద్ మనసు కరిగెను. పంజాబీ రామ్లాల్. ఒకనాడు బొంబాయిలో నుండు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును కాంచెను. ఆ స్వప్నములో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతువలే కనిపించెను. కానీ అతనికి వారెచ్చట గలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించెను. కానీ
చిరునామా తెలియకుండుటచే చేయుటకేమీయూ తోచకుండెను. ఎవరైనా మనము పిలిచినచో వచ్చు వారి కొరకు కావలసిన నీయు పనము సమకూర్చెదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచెను. స్వప్నంలో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ పట్టణంలో ఉన్న వానితో సరిపోయెను. కనుగొనగా ఈ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచటనే తన అంత్యకాలం వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకొని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.